బియాండ్ ద పాయింట్ ఏంటంటే ముంబై ఫస్ట్ అవును. ఆప్షన్ ఏంటంటే ముంబై నుంచి ఎవరున్నారు, లేకపోతే చెన్నై, Hmm. లేదంటే మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎవరున్నారు. Hmm. ఎందుకంటే క్రియేటివ్ జీనియస్లు అంతా అక్కడే ఉన్నారు అన్న ఫీల్లో Hmm. మన ఇండస్ట్రీ ఉండింది. అవును. బట్ ఇప్పుడు బిగ్ బిగ్ బ్రాండ్స్ ఉన్నాయి. Hmm. అంటే మన తెలుగు సత్తా చాటినటువంటి వన్ ఆఫ్ ద క్రియేటివ్ జీనియస్ మీరండి. దాదాపు అంటే అందరితో చేశారు. మహేష్ బాబు గారి దగ్గర నుంచి మొదలు పెడితే, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, యూనో మన లెజెండరీ కే విశ్వనాథ్ గారి అన్ని యాడ్స్ మీరే చేశారు. Yes, yes. అండ్ యూనో అంత గొప్పగా అంటే ఆ తరం నటులు అంటే మీరు స్టార్ట్ చేసింది దాదాపు 15-20 2007 లో స్టార్ట్ 2007 నుంచి. అంటే అప్పుడు కూడా గోల్డెన్ ఏరాలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ షావుకర్ జానకి గారి దగ్గర నుంచి ఇప్పుడు శ్రీలీల గారి వరకు అందరినీ మీరు యూనో స్క్రీన్ పై చూపించారు, యాడ్స్ చేస్తున్నారు. సో ఈ నార్మ్స్ ని అంటే ఈ స్టీరియో టైప్ మన దగ్గర టాలెంట్ తక్కువ బయట ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళ నుంచి యూనో మన దగ్గరే టాలెంట్ ఉంది, యూనో మన వాళ్ళు సూపర్ రా అనిపించే వరకు మీ జర్నీ చాలా బ్యూటిఫుల్ గా జరిగిందండి. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ లో ఎలా ఉండింది? 2007 టైంలో చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్ కదండి. అవును. అండ్ అప్పటికి ఇప్పటికి చాలా మార్చేశారు మీరు. అవును. సో ఒక్కసారి చిన్నగా ఎడారిలాగే అనిపించిందండి ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇట్లా యాడ్స్ చేస్తామని ఎవరన్నా క్లయింట్స్ ని అప్రోచ్ అయినా ఎలా ఉండేదంటే యాడ్స్ ఇక్కడ అంత క్వాలిటీగా ఉండవు కదా, బాంబే వెళ్ళి చేయించుకున్నాం, మాది మద్రాస్ లో చేసాము అట్లాగే చెప్పేవాడు. ఆ స్టేజ్ నుంచి కొంచెం కొంచెంగా నేను చాలా వరకు ఏటికి ఎదురీదాను. నాకు అలా గ్రిప్ వచ్చి కొంచెం నేను పాపులర్ అవటానికి దాదాపు 10 ఏళ్ళు పట్టిందండి. 2016-17 నాటికి నేను ఇక్కడి పెద్ద హీరోలతో చేసే ఆ జోన్ లోకి రాలేకపోయాను. సో 2017 నుంచి ఈ 7-8 ఏళ్ళుగా అందరూ పెద్ద ఆర్టిస్టులతో అలా చేసే అవకాశం వస్తుంది. సో ఓవరాల్ గా ఒక 500 యాడ్స్, ఇది నాకు తెలిసి తెలుగులో హైయెస్ట్ నంబర్ ఆఫ్ యాడ్స్ చేసింది నేనే. నాకు ముందు అన్ని యాడ్స్ ఎవరు చేసి ఉండరు, మేబీ ముందు సంగతి చెప్పలేము. సో ఇప్పటి వరకు నాకైతే చాలా అవకాశం వచ్చింది. కానీ మొదటి ఒక 10 ఏళ్ళు మటుకు చాలా స్ట్రగ్లింగ్ టైం అండి. ఏమైనా గుర్తున్నాయండి? అంటే వాట్ దే యూస్ టు సే అండి, ఇంత మంచి కాన్సెప్ట్ తో వెళ్తే ఏమనేవాళ్ళు? ఎందుకు ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నాయి లేదండి, అంటే ఆ టైం నుంచి ఇక్కడి వరకు అది మామూలు విషయం కదండి. మీ జర్నీ ఏదైతే ఉందో అంటే మీరు యాడ్ లో కూడా అదే చూపించారు. జనరల్ గా ఒక ఆడపిల్ల అనగానే ఒక కుందన బొమ్మలా తయారు చేసి, ఒక పెళ్లి కూతుర్లా తయారు చేసి అప్పగింతలప్పుడు ఇలా చూపిస్తారు. బట్ యునో ఒక జ్యువెలరీ యాడ్లో మీరు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి, అంటే నేను చెప్తాను కదండి, 2.5 గంటల్లో చూపించాల్సినటువంటి సినిమాని మీరు ఒక 30 సెకండ్స్లో చూపించగలిగారు. అంత బ్యూటిఫుల్గా కాన్సెప్టలైజ్ చేశారు. మీ జర్నీ కూడా అలాంటిదేనండి. చాలా మంది ఇన్స్పైర్ చేసేటువంటి జర్నీ, ఇది మామూలు విషయం కాదు. ఒక తెలుగువారు గుర్తించడం అనేది ఒక టాస్క్ ఇప్పుడు, యూనో, బికాజ్ యూనో బయట వాళ్ళని మనం తొందరగా గుర్తించేస్తాం, మన వాళ్ళని మనం గమనించడం, గుర్తించడం, ఎంకరేజ్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అండి. మన వాళ్ళు మనం నమ్మరు కూడా. ఏమంటారు కదా, వెరైటీ చెట్టు అయినా వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా. బట్ ఇంత పొటెన్షియల్, ఇంత టాలెంట్ ఉండి చాలా మంది స్ట్రగుల్ అవుతున్న వారికి మీ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో వాట్ చూసే అంటే చూస్తున్న వాళ్ళకి మీరు ఇంత సక్సెస్ అయ్యారు కదా, ఇంత స్టార్డమ్ ని తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా మార్పు వచ్చిందండి. ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ కి చాలా గౌరవం దక్కుతుంది. ఈవెన్ యాడ్ ఫిల్మ్స్ లో కూడా ఇప్పుడు పరిస్థితి బాగుంది. బిగినింగ్ లో కొంచెం అలా డ్రైగానే ఉండింది కానీ, అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కొత్త పరిణామం, తెలుగు సినిమాలు ఇప్పుడు చాలా నేషనల్ లెవెల్లో వెళ్తున్నాయి. ఆ ప్రభావం యాడ్స్ మీద కూడా పడింది. ఇంతకు ముందు వేరే రాష్ట్రాల్లో అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఫిల్మ్ మేకర్స్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు నుంచి ఒక ఫిల్మ్ మేకర్ వచ్చాడు అంటే వేరే రాష్ట్రాల్లో కూడా, బాంబేలో కూడా కొంచెం మునుపట్లాగైతే లేదు సిచ్యువేషన్. సరే అండి, ఇంకొక విషయం అడుగుతాం, ఇలా నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి. అంటే యాడ్ ఫిల్మ్ చేయడం అంటే యూనో ఒక ప్రోడక్ట్ ని కంప్లీట్ గా జనాల్లోకి తీసుకువెళ్ళడం. అవునండి. ప్రాణం లేని ప్రోడక్ట్ ని కూడా మీరు తీసుకువెళ్తారు. అంటే ప్రాణం ఉన్న మనుషుల్ని కథ చెప్పడం వేరే అండి. బట్ ఏదో మినపగుళ్ళని తీసుకునో, లేకపోతే ఒక సోప్ ని తీసుకునో, లేకపోతే యూనో ఒక వెంచర్ ని తీసుకునో, అంటే దానికి జీవం పోసి అది ఒక కొత్త లైఫ్ చూసేలా చేయగలరు మీరు కదా. సో ఇంత క్రియేటివిటీ ఉంది, ఇన్ని యాడ్స్ చేశారు, వై నాట్ ఫిల్మ్స్ అనిపించలేదా ఇప్పుడు ఈ జర్నీలో?
అనిపించింది 2-3 సార్లు సినిమా వైపు టర్న్ అయ్యే అవకాశం కూడా వచ్చింది నాకు. కాకపోతే ఏమవుతుందంటేనండి, ఇక్కడ సీజన్ బై సీజన్ కొన్ని కంపెనీలకు రెగ్యులర్ గా యాడ్స్ చేయటం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటేనండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు మీకు సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్ కి నేను యాడ్ చేస్తున్నాను అనుకోండి, ఇక మనస వాచ కర్మణ పూర్తిగా అందులో మునిగిపోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఇంకా మీరు ఒక సీజన్ లో నన్ను నమ్ముకొని ఒక క్యాంపెయిన్ చేయాలనుకున్నారు, మీరు దానికి ఒక సర్టన్ టర్న్ ఓవర్ దాని మీద సాధించాలనుకున్నారు. సో ఆ ప్రెజర్ అంతా మా మీదే ఉంటుంది కదా. సో ఇది వదిలి సినిమా ప్రాజెక్ట్ కి ఎవరైనా పిలిచినా వెళ్ళి మాట్లాడేంత టైం ఉండదు, అంత ఆసక్తి కూడా ఉండదు. ఎందుకంటే ముందు ఇది సక్సెస్ చేయాలి. చాలా కంపెనీలు చాలా సీజన్స్ ని మమ్మల్ని నమ్ముకునే, మమ్మల్ని ఇన్ ద సెన్స్ యాడ్ ఫిల్మ్ మేకర్ నమ్ముకుని, నేను మాత్రమే అని కాదు, పూర్తిగా మా మీద ఆధారపడతారండి. ఇప్పుడు మీ ఒక క్లయింట్ కి ఒక పర్సనల్ డాక్టర్ ఎలాగో, ఒక పర్సనల్ చార్టెడ్ అకౌంటెంట్ ఎలాగో, పర్సనల్ లాయర్ ఎలాగో, పర్సనల్ ఫిల్మ్ మేకర్ కూడా అలా. అంత మేము ఆయా క్లయింట్స్ కి వాళ్ళ తాలూకు ఆ ప్రొడక్ట్ ని జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా దాన్ని సక్సెస్ చేయాలి అనే టెన్షన్ గా ఉంటుంది. ఇది హై ప్రొఫైల్డ్ కెరియర్. ఈ హై ప్రొఫైల్ లో హై టెన్షన్ కూడా ఉంది. సో దాని వల్ల కొంత నాకు 2-3 సార్లు టర్న్ అయ్యే అవకాశం వచ్చినా నేను అటు వెళ్ళలేకపోయాను, కానీ వెళ్తాను. రావాలండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వస్తే వి ఆల్ విల్ బి హ్యాపీ, బికాజ్ ఇంకా మంచి సినిమాలు వస్తాయి, కొత్త కథలు వస్తాయి. అండ్ మరొకసారి చెప్తానండి, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ యాడ్. ప్రతి ఆడపిల్ల కనెక్ట్ అయ్యేటువంటి యాడ్. అంటే ఎవరో చెప్పడం కాదు, బాలయ్య బాబు గారి డాటర్ వచ్చి చెప్పడం. అంటే అందులో ఒక్క లైన్ లేదండి, అంటే జస్ట్ కొన్ని పదాలు మాత్రమే ఉన్నాయి, బట్ చాలా విషయాలు చెప్పాయి. ప్రతి పదం నా ఆత్మవిశ్వాసం, అంటే ఇట్స్ నాట్ జస్ట్ తేజస్వినిస్ ఆత్మవిశ్వాసం, ప్రతి ఆడపిల్ల ఆత్మవిశ్వాసం. నా ఆనందం అన్నారు, అంటే ఇది కేవలం తన ఆనందం మాత్రమే కదండి, ప్రతి ఆడపిల్ల ఆనందం. రాక్ క్లైంబింగ్ చేసి అక్కడికి వెళ్ళి, దెన్ షీఈ్ వేరింగ్ ఎ జ్యువెలరీ, సింబలైజింగ్ సో మెనీ థింగ్స్. సో ఇంత బ్యూటిఫుల్ గా కాన్సెప్చువలైజ్ చేశారు. దానికి టేక్ ఎ బో. ఊరికే వైరల్ అవ్వలేదండి, జస్ట్ బికాస్ తేజస్వి గారు చేసినందుకు మాత్రమే కాదు, ఆ కాన్సెప్ట్ లో కూడా అంత సత్తా, అంత బ్రిలియంట్ గా తీశారు. మరి త్రివిక్రమ్ గారు మిమ్మల్ని పిలిచి ఈ ఆపర్చునిటీ మీరు చేయాలి అని చెప్పారు కదా, ఆఫ్టర్ డూయింగ్ ద జాబ్ పర్ఫెక్ట్లీ, వారు చూసిన తర్వాత వారి రియాక్షన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా ఆనందపడ్డారు. ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చారు? నేను ఏదో థ్యాంక్ యూ సార్ అంటే, స్వామి ఇదంతా చేసింది మీరు. నేను త్రివిక్రమ్ గారికి చాలా రుణపడి ఉండాలండి. ఆయన నన్ను నమ్మి ఆయన చేయాల్సిన అడ్వర్టైజ్మెంట్ నాతో చేయించమని క్లయింట్ కి చెప్పి, ముగ్గురికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి. 1 త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, 2 తేజస్విని గారు, 3 కృష్ణప్రసాద్ గారు. కృష్ణప్రసాద్ గారు మీన్స్ మన సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ అధినేత. సో ఎవ్రీబడి ఈస్ హ్యాపీ అండి. నందమూరి గారి ఫ్యాన్స్ అయితే నేను మాటలు చెప్పలేదు. ఫ్యాంటాస్టిక్, డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ అండి. అది మీ నుంచి వచ్చిన అప్రిసియేషన్ కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు విమెన్ స్ట్రాంగ్నెస్ మీరు కూడా ఒక ప్రతినిధిగా నేను అనుకుంటూ ఉంటాను. అండ్ చాలా బ్యూటిఫుల్ గా కాన్సెప్చువలైజ్ చేశారు. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి, అంటే చాలా మంది డిస్కషన్స్ కూడా చేస్తున్నారు కదా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పర్టికులర్ గా ఏమీ లేదు, మీ అందరిలాగే నాకు కూడా యాడ్ ఇచ్చిన సంతోషాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాగే మనం అంతా అద్భుతంగా ముందుకెళ్ళాలి. కంగ్రాచులేషన్స్ వన్ మోర్ టైమ్ అండి. అండ్ చాలా చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం, బికాస్ తేజస్విని గారిని అలా చూడడం అంటే మాకు చూస్తున్నంతసేపు నట విశ్వరూపం నందమూరి తారక రామారావు గారి అంశ అలా ప్రస్ఫుటంగా కనిపించింది, అంత అద్భుతంగా. సో వీఆర్ ఆల్ మెస్మరైజ్డ్ అనమాట, వీఆర్ ఆల్ మెస్మరైజ్డ్. అంటే బియాండ్ వర్డ్స్ అండి, నేను మాటలు చెప్పలేను, అంత సంతోషంగా ఉంది, అంత ఈజ్తో. అంటే ఎన్టీఆర్ గారి సినిమాలు కొన్ని చూస్తే, మిస్సమ్మ లాంటి సినిమాలు చూస్తే కొంచెం మైన్యూట్గా ఉంటాయండి ఎక్స్ప్రెషన్స్, చాలా ఈజీగా, చాలా మైన్యూట్ గా, అంటే యాక్టింగ్ లాగా అనిపించదు, జస్ట్ నీళ్ళు తాగుతున్నారేమో అనిపిస్తుంది. సో అంత ఈజీతో చేశారు ఆవిడ. సో అంత ఈజీగా ఆ ఎక్స్ప్రెషన్స్ ని కూడా క్యాప్చర్ చేశారు. మీ ఎంటైర్ టీమ్ కి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ యాడ్ వల్ల ఇంకా ఈ వైరల్ ఫీవర్ కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది. సో ఎంజాయ్ దిస్ ఫీవర్. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.